ఈరోజు మా గణేశుడి నిమజ్జనం అన్నమాట. జై బోలో గణేష్ మహారాజ్ కి అరే మీ గణేశుని చూపించురా చూపించురా నిమజ్జనం కదరా. అది కావాలా ఏంటి దేవుడా వెళ్ళిపోతున్నాడు. సో చూసారు కదా, సహృద అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో చాలా పనులు ఉంటాయి, పిల్లలు ఏదో చిన్న చిన్న హెల్ప్ చేస్తారు. సహృద కూడా అంతే, తను రెడీ అయిపోయింది. నేను కూడా రెడీ అవ్వాలి పూజ చేసుకోవడానికి. చేసుకునే ముందు నేను మీకు ఒక ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. అది ఏంటంటే మనందరికీ చాలా యూజ్ అవుతుంది, గర్ల్స్ కానీ లేడీస్ కానీ. ఏంటంటే దేని గురించి, అది హెయిర్ గురించి అండి. నేను ఇప్పుడు మీకు అది ప్రోడక్ట్ ఏంటో చూపిస్తాను. సో ఈ ప్రోడక్ట్ నాకు బాగా నచ్చి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అమెజాన్లో. ఏంటి అంటే దాని రివ్యూస్ చూసాను, నాకైతే బెస్ట్గా అనిపించింది. ఇంట్లో స్ట్రైట్నర్ ఉన్నా కూడా దాన్ని యూజ్ చేసినా నాకు అంత పర్ఫెక్ట్గా అనిపించట్లేదు. కాసేపు యూజ్ చేసిన వెంటనే మళ్ళీ హెయిర్ ఎలా ఉందో అలా అయిపోతుంది. సో నా హెయిర్ చూసారు కదా, చాలా ఫ్రీజీ హెయిర్. బట్ ఇంతకుముందు చాలా కర్ల్స్ ఉండేది హెయిర్ అయితే నాది. దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అనిపించేసి కెరటిన్ చేయించాను. అయినా నాకు ఏంటంటే కొద్ది రోజులు మాత్రమే ఉంది, తర్వాత మళ్ళీ కర్లీ హెయిర్ రావడం స్టార్ట్ అయింది. సో అందుకోసమే నేనైతే ఈ అగారో హెయిర్ స్ట్రైట్నింగ్ కోమ్ తీసుకున్నాను. దీంట్లో 5 టెంపరేచర్ నుంచి 210 వరకు ఉంటాయి, ప్లస్ మైనస్ చేసుకోవచ్చు. పీటీసీ హీటింగ్ ఎలిమెంట్ ఉందన్నమాట, అండ్ ఆటో షటప్ అవుతుంది. దీని తర్వాత ప్యాడల్ డిజైన్, అంటే హెయిర్ మొత్తం మనకి ఫ్లాట్గా అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్డ్ కోటింగ్ మెటీరియల్ ఫర్ ఈజీ గ్లైడ్, లోనిక్ టెక్నాలజీ టు రెడ్యూస్ ఫ్రీజ్, అంటే నాలాంటి ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా మంచిగా పనిచేస్తుంది. అండ్ 5 హీటింగ్ సెట్టింగ్స్ ఉన్నాయి, 1 year వారంటీ కూడా ఉంది. సో ఓపెన్ చేద్దాం ఒకసారి. చాలా బాగుంది, క్యూట్గా అనిపిస్తుంది, పట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంది నాకైతే ఇది. నేనైతే ఇప్పుడు ఆన్ చేస్తాను ఒకసారి. అండ్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు, ఇక్కడ టెంపరేచర్ అంటే ప్లస్ అండ్ మైనస్ ఇచ్చారు. మనకి అంటే మన హెయిర్కి తగ్గట్టుగా మనం ఈ టెంపరేచర్ అనేది సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఆన్ అయిపోయింది. సో నేనైతే ఇక్కడ ఫుల్ టెంపరేచర్ని పెట్టేసుకున్నాను. మెయిన్ థింగ్ వచ్చేసి మనకేంటంటే హెయిర్ ఫుల్ డ్రై ఉండాలి, డ్రై ఉన్నప్పుడే మనం దీన్ని పెట్టేసుకోవాలి. స్ట్రైట్నర్తో చేసుకుంటే ఏంటంటే డెఫినెట్లీ లేయర్స్ లాగా తీసుకోవాలి, బట్ దీనికి అలాంటి అవసరం ఏమి ఉండదు, ఈజీగా వేసేసుకోవచ్చు. సో మనకి ఈ ప్రోడక్ట్తో పాటు మనకి ఈ గ్లౌజ్ కూడా ఇచ్చారు. ఎందుకు అనంటే మనం ఇలా చేతికి వేసేసుకుంటే అంటే సేఫ్గా కాలకుండా ఉండడానికి ఇది ఇచ్చారనమాట. సో ఇది ఇలానే కోమ్ చేస్తూ ఉండాలి కొద్దిసేపటి వరకు, అప్పుడు మనకి స్ట్రైట్ అయిపోతాయి. దీంతోనైతే ఇలా ఈజీగా చేసేసుకోవస్తుంది నాకైతే. సో చూసారు కదా ఇటు ఎలా ఉందో, హెయిర్ ఇటు ఎలా ఉంది అనేది. నేను మొత్తం హెయిర్ అంతా కంప్లీట్గా చేసుకున్నాక చూపిస్తాను. సో చూసారు కదా మీరే డిఫరెన్స్, బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్ కూడా పెడతాను, ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. ఈ ప్రోడక్ట్ అయితే ఎంత యూజ్ అవుతుంది అంటే మెయిన్లీ నాలాంటి కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి, ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. కాలేజ్ పిల్లలు, వర్కింగ్ ఉమెన్స్ అందరూ అంటే బిజీ షెడ్యూల్లో స్ట్రైట్నర్తో చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. లిటరలీ ఇదైతే ఒక 2 minutesలో అయిపోయింది ఇదంతా. లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే సహృద కోసం హెయిర్ టాంగ్ తీసుకున్నాను ఒకటి, అగారో వాళ్ళదే. అండ్ ఇప్పుడైతే నా కోసం హెయిర్ కోంబ్ తీసుకున్నాను, ఇలా స్ట్రైట్నర్ కోంబ్. నాకైతే నిజంగా అగారో వాళ్ళ ప్రోడక్ట్స్ అయితే చాలా నచ్చాయి. ఇదైతే నాకు చాలా యూజ్ అవుతుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ. మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు దీన్ని ట్రావెల్ చేసేటప్పుడు. సో నేనైతే ఈ అగారో హెయిర్ స్ట్రైట్నర్ కోంబ్ని అమెజాన్లో తీసుకున్నాను. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, గో అండ్ చెక్అవుట్. ఇవన్నీ ఎవరు ఇస్తున్నారా? మీరు నా బ్యాచ్ లానే ఉన్నారు కానీ నాకు ఒకటి ఇస్తారా? ఇవన్నీ టీషర్ట్ ఇస్తారా? వాడు జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి ఎవరన్నా సాయి दादा मंद
చిన్న పిల్లలు కూడా వినాయకుడిని అది కావాలా? ఏంటి దేవుడా వెళ్ళిపోతున్నాడు. అది కావాలండి కొబ్బరికాయ. ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కార్లు వాష్ చేస్తున్నారు టీ షర్ట్స్ వేసుకొని. గైస్ డీజేలు బ్యాండ్లు అన్నీ నీ బ్యాచ్ చేద్దా ఇక్కడ నుండి అక్క దగ్గర ఉండు. లేదు రా చెప్పు. గైస్ డీజేలు బ్యాండ్లు అన్నీ పెడతారు, మస్తు ఎంజాయ్ చేద్దాం. అయ్యో వినాయకుడు అటు తీసుకో. సరేపో. ఇక వాడు సైకిల్ అటు జనాలంతా ఉన్నారని చెప్పేసి అటు నుంచి అటు వెనుక నుంచి వెళ్తున్నట్టు అది చేసుకొని పిల్లలు. గాయస్ ఈరోజు మా గణేశుడి నిమజ్జనం అన్నమాట. అరే మీ గణేశుని చూపించురా, చూపించురా, నిమజ్జనం కదరా. సో గాయస్ ఈరోజు మంచిగా డీజేలు బ్యాండ్లు అవన్నీ ఉంటే మస్తు ఎంజాయ్ చేస్తాము. బ్యాచ్ కొంతమంది ఉన్నారు, ఇంకొకడు గింత గణేశుని పట్టుకొని తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఏమో ఆడిని ఎత్తుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాం మేము. సో లెట్స్ గో. ఓ అది 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 హ్యాండ్ అదిగో అదిగోండి అరుస్తున్నారు చూసినారా. అండ్ ఇగోండి మనం వెళ్ళి మన బ్యాగ్స్ వెళ్తాం. అవునండి పెద్దోళ్ళ బ్యాగ్. వీళ్ళందరూ ఎవరు? ఇంతసేపు ఆఫ్ స్క్రీన్ లో ఏమన్నాడు అంటే వీళ్ళందరూ పెద్దలు, వీళ్ళు కనిపిస్తలేరు పెద్దలు, వాళ్ళేనా అని అంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళంతా బ్యాండ్ బాధితులు అనమాట. బ్యాండ్ లేదు, డీజే లేదు అంటే వేరే లైన్ వాళ్ళు అబ్బాయిలందరూ తీసుకోలేరని వీళ్ళంతా ఫీల్ అయ్యి ఇక్కడ చాలాసేపు వెయిట్ చేస్తున్నారు ఎండలో డ్యాన్స్ల కోసం. వినాయకుడిని అట్లా డ్యాన్సులు చేసి మంచిగా సాగనంపాలని. సో అది ఇక్కడ అందరు పిల్లలు కూడా అసలు ఎంతమంది ఉన్నారంటే బ్యాచ్ చూడండి. దేవుడు లేడు కదా ఇక్కడ, మరి గణేశుడు కావాలి కదా వెనకాల. ఆ వైపు వేరే ఉంటుంది. ఎట్లా మీ టీషర్ట్ల మీదనే ఎంచుకున్నారు డైరెక్ట్. ఒకసారి అంటే మీ గ్రూప్ ఏది? వీళ్ళందరూ మీ వాళ్ళేనా డాన్స్ చేయడానికినా? అవునా. ఇప్పుడు డాన్స్ చేస్తామని ప్రైజ్లు ఇస్తున్నారా ఇక్కడ? ఏంటంటే ఒకసారి చెప్పు. దేవుడి కోసం డాన్స్ చేస్తున్నారా మీకోసం? అంటే నెక్స్ట్ ఇయర్ కూడా అంటే నాకు ఇంకా ఎక్కువ స్ట్రెంత్ రావాలి అనేసి. దేనికి? డాన్స్ చేయడానికా చదువుకోవడానికా? చదువుకోవడానికి ప్లస్ డాన్స్ చేయడానికి. అవునా? ఓకే చూద్దాం అయితే. అది చూసారు కదా. అంటే సహృద్ అయితే నా దగ్గర ఉండట్లేదు మోస్ట్లీ. తను ఏంటంటే బ్యాండ్ డీజేలో అలాంటివి ఉంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసేది.
బట్ నా దగ్గర కూడా రావట్లేదు. ఆ ఎంజాయ్మెంట్ అనేది వేరే ఉంటుంది అని చెప్పేసి వినాయకుడిని అలా సెండ్ ఆఫ్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టుంది మంచిగా. డాన్స్ చేయరన్నమాట, అట్లా చేస్తారు, స్వింగ్ చేస్తారు. ఇప్పుడే డీజే పెట్టుకున్నాం అనేసి. కానీ మీ మమ్మీ టైం వచ్చేసి 9 అవుతుంది అనుకుంటా. సో మా వాళ్ళు అంతా డిస్కషన్లో ఉన్నారు, మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డీజే డాన్స్ చేయాలి కదా అందుకోసం.